ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద ప్లకార్డ్స్ చేతపట్టి నిరసనలో పాల్గొన్నారు. డీఎస్సీని 3 నెలలుగా వాయిదా వేసి ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరుద్యోగులు తమ గోడును మీడియాకు వెళ్లబోసుకున్నారు. విషయం ఏంటంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిలా లేకపోతే దొంగల్లాగా వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదు. ఎవరైనా ఒక ఎగ్జామ్ ఒకసారి రాయడమే కష్టం. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఇది ఒక్కసారి చదవాల అధికంగా చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకు 2 సార్లు గ్రూప్ 1 రాసినామంటే మాకు ఎంత ఓపిక ఉందో ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే నవంబర్ లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. ఆ పోస్టులు కూడా ఏం లేవు. గత ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు ఇప్పుడు పెడతామంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? పిల్లలు కూడా చాలా ఇప్పుడు ఈ రోజుల్లో కాంపిటీషన్ కూడా రోజు రోజు పెరిగిపోతుంది. గత ప్రభుత్వం పెంచిన పోస్టులు కూడా ఇచ్చిన పోస్టులు కూడా ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ వచ్చినప్పుడు దాదాపుగా 1100 చిల్లర పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2. ఇప్పుడు 700 చిల్లర పోస్టులు అంటే ఎలా సాధ్యం కాదు. అది 2 సార్లు పేపర్ లీక్ అయింది. అదే ఉద్దేశంతో మా యొక్క నమ్మకమైనటువంటి గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో 3 మినిస్టర్లు ఉన్నప్పటికీ, పొంగులేటి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇటు బట్టి గారు ఉన్నప్పటికీ ఎటువంటి మాకు గ్రూప్ 2 పోస్టులు కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సీ కానీ పోస్టులు పెంచబోగా పైగా తక్షణం మొన్న టెట్ ఎగ్జామ్ పెట్టి 4 రోజులైనప్పటికీ సిలబస్ ఎటువంటి పూర్తి కాకుండా తక్షణం షెడ్యూల్ విడుదల చేయడం ఇది విద్యార్థుల ఆందోళన గురి చేస్తుంది. ముఖ్యంగా గ్రూప్ 2 పోస్టులు జోన్ 1 పోస్టులు చూసుకుంటే రోస్టర్ ప్రకారం చూసుకున్న 63 పోస్టులు ఇవ్వండి. ఒక కేటగిరీ చూసుకుంటే ఓసీ కేటగిరీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ చూసుకుంటే ఒక్క పోస్టుకు 63 పోస్టులు ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ 30 సంవత్సరాలు దాటి ఉన్నాయి. 30 సంవత్సరాల మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాలు చేయాలి? కనీసం 700 పోస్టులు కాదండి, తక్షణం 1000 పోస్టులు భర్తీ చేయాలని, గ్రూప్ 2 అదే డిఎస్సీని వాయిదా వేయాలని తక్షణం మాకు మేము కోరుకున్నది ఏంటంటే పోస్టుల్ని పెంచండి, డిఎస్సీ ఎగ్జామ్ ని వాయిదా వేయాలని కోరుతున్నాం మా లైబ్రరీ తరఫున. గత ప్రభుత్వం మమ్మల్ని ఆగమాగం చేసి నోటిఫికేషన్లు అన్నింటినీ రద్దు చేసి ఎగ్జామ్లు అన్నింటినీ పెట్టకుండా అదే విధంగా పేపర్ లీకేజీలు చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేసింది. మేమంతా ఈ చదువులు పక్కన పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆత్మ బలిదానాలు చేసుకున్న ఈ తెలంగాణలో మాకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని మేము నమ్మి కాంగ్రెస్ కోసం గ్రామాలు తిరిగినాం మా విద్యార్థులు. అదే విధంగా బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ ని గద్దెనెక్కించింది కూడా మేమే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి మాకు న్యాయం చేస్తుందని మేము చూస్తే ఇప్పుడు అలా కాకుండా గత గవర్నమెంట్ చేసినట్టే ఆ ప్రభుత్వం లాగానే మోసం చేసే యోచనలో ఉంది. ఈ వైఖరిని